ఏంటమ్మా ఇది? ఎందుకు పిలిచా? ఆ దుర్మార్గుడుంటే దారుణాలు జరుగుతాయే తప్ప శుభకార్యాలు జరగవే. అది తెలిసి కూడా దేనికోసం రమ్మన్నావు? చెప్పు భైరవి. చెప్పవే. నేను చెప్తాను అత్తయ్య. అర్జున్ లాంటి నష్టజాతకుడితో పెళ్లి చేస్తే తన జీవితం ఏమైపోతుందోనని భయపడి నన్ను రమ్మంది. ఏమన్నా? నా తమ్ముడు నష్టజాతకుడా అని నేననలేదు, భైరవే నాతో అంది. నేనిక్కడ లేకపోయినా నా తమ్ముడి పెంపకం ఎలా ఉంటుందో నాకు తెలుసు. భైరవి ఎప్పుడూ అలా చెప్పదు. చెప్పిందో చెప్పలేదో భైరవినే అడగచ్చు కదా శకుంతలాదేవి గారు. అర్జున్ నష్టజాతకుడు కాబట్టే అర్జున్ ఈ ఇంట్లో కాలు పెట్టిన వెంటనే మా అన్నయ్య చనిపోయాడని నాతో చెప్పావు కదా. నాకు చెప్పిన విషయాన్ని వీళ్ళందరికీ చెప్పు. అలా అన్నావా? అదొక్కటే కాదత్తయ్య, నాకు అర్జున్కి పెళ్లి చెయ్యాలి అనుకున్న వెంటనే మా నాన్న చనిపోయాడు అని చెప్పింది. పెళ్లికి ముందే ఇద్దరు పోయారు, ఇప్పుడు అర్జున్తో పెళ్ళైతే ఇంకెంతమంది పోతారోనని నాతో చెప్పుకుని బోరు బోరు నేడ్చింది అత్తయ్య. అసలే మగదిక్కులేని కొంప. ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే నువ్వు పోతావో, కౌశల్య పోతుందో, భైరవి పోతుందో, ఈ బుజ్జిగాడు పోతాడో, లేక నేను చెప్పినట్టు విన్నావనుకో, మీ అన్నయ్య అక్కడ జాగ్రత్తగా ఉంటాడు. ఇంకెవరు పోతారో? లేదు మావయ్య, ఈ పెళ్లి చేసుకొని నేను ఇంకెవరిని చంపుకోలేను. అందుకే నేను ఈ పెళ్లి వద్దనుకుంటున్నాను. నేను రుద్రబావని పెళ్లి చేసుకుంటాను. అది చెప్పడానికే నిన్ను రమ్మన్నాను మావయ్య. భైరవి ఏమందో విన్నావు కదా అత్తయ్య, ఇప్పుడేమంటావు? భైరవి, నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? నీ ఇష్టాలు అభిప్రాయాలు తెలుసుకోకుండా
బలవంతంగా నీ మెల్లో తాళి కట్టాలనుకునే వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఏమైంది నీకు? పిచ్చి పట్టిందా? భైరవి, నువ్వు నన్ను చేసుకోకపోయినా పర్లేదు కానీ వాణ్ణి చేసుకుంటానంటే మాత్రం నేను ఒప్పుకోను. నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగాలి. నాకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు? నీకేమైంది భైరవి? అర్థం లేకుండా ఎందుకు ఇలా పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నావు? మన పెళ్లి గురించి రాత్రి వరకు నాతో హ్యాపీగా మాట్లాడిన దానివి ఇప్పుడు వద్దంటున్నావు ఏంటి? అసలు ఏం జరిగింది? నీ జాతకం నా జాతకం సిద్ధార్థ్ గారికి చూపించాను. నిన్ను పెళ్లి చేసుకుంటే నా వాళ్ళని పోగొట్టుకోవాల్సి వస్తుందని చెప్పారు. నేను రుద్రబాబుని పెళ్లి చేసుకుంటేనే నా వాళ్ళని కాపాడుకోగలను అని తెలిసింది. మా ఇద్దరి జాతకాలు కలిశాయి కాబట్టి నేను రుద్రబాబుని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. భైరవి నా కొడుకుని పెళ్లి చేసుకుంటానని చెప్తుందంటే నా మొగుడు గట్టిగానే ప్లాన్ చేశాడనమాట. భైరవి నా కోడలు కాబోతుందన్నమాట. భైరవి, నువ్వు చెప్తుంది నిజమని నాకు అనిపించడం లేదు. నేను చెప్పేది విను. నువ్వు ఈ రుద్రబాబుని పెళ్లి చేసుకుంటాను అంటే అర్థం కాదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? మనం రాలేదని కనిపించలేదని అమ్మా నాన్నలు మన కోసం చాలా కంగారు పడుతుంటారు బావా. అవును మళ్ళీ, మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోయినా మనం ఎక్కడున్నామో తెలుసుకోగలరు వాళ్ళు. కానీ ఈ దుష్టమాంత్రికురాలు తన మంత్రశక్తులతో మనల్ని బంధించింది కాబట్టి ఆ మంత్రశక్తి కారణంగా వాళ్ళు మన గురించి తెలుసుకోలేరు. నిజమే బావా, కానీ అమ్మా నాన్నలు మన గురించి బాధపడకుండా మనం ఎలా అయినా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఈ మాంత్రికురాలు శాన్వి కలిసి బతికే ఉన్న భైరవి అన్నయ్య చనిపోయాడని అందర్నీ నమ్మించి ఎంత పెద్ద కుట్ర చేశారో మనం విన్నాం కదా. ఈ దుష్టులు ఇంకెంతమందిని చంపేస్తారో తెలీదు. దుర్మార్గుడైన ఆ వీరభద్రం భైరవిని తన కొడుక్కిచ్చి పెళ్లి చేయడం కోసం ఎన్ని దుర్మార్గాలైనా చేస్తాడు. అలాంటివేమీ జరగకుండా ఈ దుష్టులకి బుద్ధి చెప్పాలంటే మనం ఇక్కడి నుంచి ఎలా అయినా తప్పించుకోవాలి. ప్రయత్నిద్దాం. మిమ్మల్ని బంధించినందుకు నా అంత చూడటం కోసం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. నా మంత్రశక్తిని తక్కువ అంచనా వేస్తున్నారు. బుస్సలు కొట్టడం తప్ప మీరింకేమీ చెయ్యలేరు. చేతకాని వాళ్ళకి పౌరుషం ఎక్కువ అనే సామెత గుర్తొస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. మిమ్మల్ని బంధించడం తప్ప బాధ పెట్టడం లేదు.
బాధ పెట్టడం లేదు కాబట్టి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. పౌరుషంతో బుసలు కొడుతున్నారు, బుసలు. అవునా? మీరు నా బందీలు, నా బానిసలు అన్న మాట తప్ప మీకు మరో ఆలోచన రాకూడదు. మిమ్మల్ని బాధ పెట్టాల్సిందే. మీకు తగిలే దెబ్బలకి తట్టుకోలేక పెడబొబ్బలు పెట్టాల్సిందే. అది చూసి నేను సంతోషించాల్సిందే. కేచా కేచా, నచకచా, రచకచా, కిచా. తప్పించుకోండి, తప్పించుకోండి, ఇప్పుడు తప్పించుకోండి, తప్పించుకోండి, తప్పించుకోండి. తప్పించుకోండి, తప్పించుకోండి. భైరవి, నువ్వు చెప్తున్న దాంట్లో బాధ, ఆవేశం కనిపిస్తుందే తప్ప నిజం కనిపించడం లేదు భైరవి. నేను చెప్పినట్టు విన్నావనుకో, మీ అన్నయ్య అక్కడ జాగ్రత్తగా ఉంటాడు. వినలేదనుకో, మొదట కాళ్ళు, తర్వాత చేతులు, తర్వాత కళ్ళు, ఒకదాని తర్వాత ఒకటి నీకు పార్సిల్లో వస్తాయి. నువ్వు చెప్తుంది అబద్ధమని నీ కన్నీలే చెప్తున్నాయి. ఏం జరిగిందో చెప్పు భైరవి. చెప్పు, నిజం చెప్పు భైరవి, ప్లీజ్. నా కాబోయే కోడలు చేయబట్టుకుంటావేంట్రా? బతిమాలో బెదిరించో నా కోడల మనసు మార్చాలని చూస్తున్నావా? ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకమని నాకు అనుమానంగా ఉంది. నా అనుమానం నిజమైందనుకో, నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. సినిమా డైలాగులు తర్వాత చెప్తూ గానీ ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి, లేకపోతే మిమ్మల్ని నా కొడుకు మీద చేయడానికి నువ్వెవరా? నన్ను, నా ఫ్యామిలీని వెళ్ళిపోమని చెప్పడానికి నువ్వెవడ్రా? ఆపండి. రండి అయ్యా, రండి, మీరే చూడండి. మా మామయ్య వీళ్ళ కుటుంబాన్ని ఈ ఊర్లోంచి వెలివేశారు అన్న సిగ్గు కూడా లేకుండా ఊర్లోకి రావడమే గాక నా మేనకోడలు భైరవిని బలవంతంగా ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు. ఈ దౌర్జన్యం ఏమిటయ్యా అని అడిగితే నా మీదకి తిరగబడుతున్నారు. మీరే అడగండి అయ్యా. ఏమయ్యా, మీ తాతయ్య మిమ్మల్ని ఊరి నుంచి వెళ్ళేశారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? మీరు ఈ ఊళ్ళో అడుగు పెట్టడానికి కానీ ఇక్కడ ఉండడానికి కానీ అర్హులు కారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదా? వెళ్ళండి. చూడండి, ఆ రోజు మా తాతయ్య ఏం జరిగిందో తెలుసుకోకుండా తీర్పు చెప్పుండొచ్చు. మన నాగవరం గ్రామంలో ఈ రోజు నుంచి కాదు, ఈ నిమిషం నుంచే
నా పెద్ద కూతురు శకుంతలని, నా పెద్దలుడు శరత్ని ఈ ఊరు నుంచి వెలేస్తున్నాను. కానీ నిజానికి మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు. నా మాట నమ్మండి. మీ తాత ఏం తెలుసుకోకుండా తీర్పు చెప్పారంటావా? ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందో నువ్వు చూసావా? మీ తాత చెప్పిన తీర్పు కాదు అనడానికి నువ్వు మీ తాత కన్నా మేధావివా? అది కాదు, నేను చెప్పేది కొంచెం వినండి. ఏంటయ్యా మీరు చెప్పేది మేము వినేది? మర్యాదగా వెళ్ళిపోతారా లేదా? తీర్పులు కట్టుబాట్లు అంటూ మూర్ఖంగా మాట్లాడతారేంటండి? చెప్తే అర్థం చేసుకోరా మీరు అసలు? అవ్వా, చూడండి, మన ఊరి కట్టుబాట్లను తప్పు పట్టడమే కాకుండా మనల్నే మూర్ఖులు అంటున్నాడు. తోసేయండి అయ్యా వీడిని బయటికి. రై, మర్యాదగా చెప్తున్నాను, అనవసరంగా రెచ్చిపోయావనుకో. పోరా! వదలండి నన్ను. వచ్చి తప్పు చేసిందే కాకుండా మా ఊరు వాళ్ళనే బెదిరిస్తావా? ఏంటయ్యా నువ్వు చెప్పేది? వదలండి. ఏంటి దౌర్జన్యం చేస్తున్నారు? చెప్పేది వినకపోతే ఏమైనా చేస్తాం. మా తమ్ముడు వదలండి. సందిలో పని లేదనే చిరకాల రణమే ఇది. ఎందుకు మొదలైందనే ప్రశ్నలే రాదే మరి. వదలండి నన్ను. వదలండి నన్ను. వదలండి. వదలండి. వదలను. అర్జున్, బాబు అర్జున్. నా కొడుకు నాకు దూరమైనట్టే ఆ శకుంతల కొడుకు కూడా బతకూడదు. అప్పుడే నాకు మనశ్శాంతి. అర్జున్, నన్ను చూడగానే అంత భయపడుతున్నావు? నీ భర్త కారణంగా నా బిడ్డ ప్రాణాలు కోల్పోయినందుకు మరి నేనెంత బాధపడాలి? నా బిడ్డ ప్రాణాలు పోయిన క్షణం నుంచి నీ కుటుంబం మొత్తాన్ని నాలాగే బాధపడేలా చేయాలనుకున్నాను. ఇన్నాళ్ళకి నాకు ఆ అవకాశం దొరికింది. ఇప్పుడు నా కూతురు అల్లుడు కూడా కనిపించడం లేదు. వాళ్ళు కనిపించకపోవడానికి కూడా మీరే కారణమై ఉంటారు. నీ భర్త, నీ కొడుకే కారణమై ఉంటారు. వాడు అలాంటి వాడు కాదు. నేనొచ్చింది నువ్వు చెప్పింది వినడానికి కాదు, నీ కొడుకుని చంపడానికి వచ్చాను. పేగు బంధం దూరమైతే ఆ బాధ, దుఃఖం, వేదన ఎలా ఉంటుందో నీకు తెలియాలి. నేను అనుభవించిన పుత్ర శోకం
నువ్వు కూడా అనుభవించాలి. నాగదేవతే మా ఇంటి ఇలవేల్పుగా పూజిస్తున్నావు. కాపాడాల్సిన నువ్వే మమ్మల్ని శిక్షిస్తాను అనటం న్యాయం కాదమ్మా. దేవతలకైనా మానవులకైనా అనుబంధాలు, అనురాగాలు, మమకారాలు ఒక్కటే. నా కళ్ళ ముందు నా బిడ్డ చనిపోయినట్టే నీ కళ్ళ ముందే నీ కొడుకుని చంపుతాను. వద్దు, వద్దమ్మా, వద్దమ్మా, వద్దు, వద్దు, వద్దమ్మా. అమ్మా, అర్జున్!